ఇన్స్టాగ్రామ్లో దర్ ఈస్ వన్ ఇన్ఫ్లుయెన్సర్ కాంటెంట్ క్రియేటర్ అనుకోండి, షీ అండర్వెంట్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు, బేరియాట్రిక్ చేయించుకున్నారు. ఫస్ట్ 15 days తన టెస్టిమోనియల్ ఒకలాగా ఉంటే 3 months డౌన్ ద లైన్ టెస్టిమోనియల్ మొత్తం మారిపోయింది. ఫస్ట్ 15 daysలో తను చెప్పింది ఆడియన్స్కి, ఇది వర్స్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసింది, బెడ్ మీద నుంచి నేను లేవలేనంత పెయిన్ ఉంది నాకు, బట్ నాతో పాటు చేయించుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు, సెకండ్ డేనే ఇంటికి వెళ్ళిపోయారు. బట్ నేను 1 month గుడ్ 15-20 days సఫర్ అయ్యాను. సో నేను ఎవరికి సజెస్ట్ చేయను. దట్ ఈస్ ద ఫస్ట్ టెస్టిమోనియల్. 2 months డౌన్ ద లైన్ 110 kgs దగ్గర నుంచి ఐ బీన్ సీయింగ్ హర్ 80కి వచ్చారు, 80 నుంచి 75కి వచ్చారు. 3 monthsలో షీఈస్ కంప్లీట్లీ లైక్ ఏ న్యూ డిఫరెంట్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ ఆల్సో. సో వాట్ ఐ అండర్స్టూడ్, ఆమె పేజ్ ఫాలో అయిన తర్వాత నాకేం అర్థమైందంటే ఇనీషియల్ కాంప్లికేషన్స్ ఉంటాయి బేరియాట్రిక్ తర్వాత. సో వాట్ ఆర్ దట్ ఇనీషియల్ కాంప్లికేషన్స్, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పేషెంట్, వాట్ కుడ్ పాసిబుల్లీ గో రాంగ్ దెన్? సర్జరీ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మనసులో ఉంటుంది, అరే ఇంతకు ముందులా నేను తినలేనే, తక్కువ తినాలా, ఏం తినలేనేమో, ఈ భయాలు ఎక్కువ ఉంటాయి ఫస్ట్ 1.5 months. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెంటల్ ట్రీట్మెంట్ చేశారనుకోండి, ఫస్ట్ కొన్ని రోజుల్లో అది మీకు ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది, నేను ట్రీట్మెంట్ చేసుకున్నాను అది ఇది అని. ఓవర్ ఎఫెక్ట్ టైం ఆ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. అలా కూడా ఇదే సర్జరీ కూడా అంతే. ఆల్మోస్ట్ 2 months తర్వాత దే స్టార్ట్ ఫీలింగ్ కంఫర్టబుల్. ఫస్ట్ 1.5 months 2 months ఎందుకు అన్కంఫర్టబుల్ ఉంటారంటే కొంచెం బ్లోటింగ్ లాగా, కొంచెం బల్జింగ్ లాగా, కొంచెం పెయిన్ లాగా, కొంచెం డిస్కంఫర్ట్ లాగా, ఇవన్నీ వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇంతకుముందు, కాబట్టి అలా అనిపిస్తుంది వాళ్ళకి అంతే. బట్ ఫస్ట్ మనం సర్జరీ చేస్తాం కదా, చేసి సర్జరీకి అనస్థిషియా డ్రగ్స్ యూస్ చేస్తాం, అన్ని ఇప్పుడు యాంటీబయాటిక్ అవన్నీ యూస్ చేస్తాం. అవన్నీ ఓవడం వల్ల కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంటుంది, పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం వల్ల, సర్జరీకి ఎనీ సర్జరీకి యూస్ చేస్తాం కాబట్టి ఆ డిస్కంఫర్ట్ ఉంటుంది. వాళ్ళు చాలా వరకు అది కన్ఫ్యూజ్ అయిపోతారు. 1 week తర్వాత సెకండ్ వీక్ కొంచెం బాగుంటుంది, సెకండ్ వీక్ తర్వాత థర్డ్ వీక్ కొంచెం బాగుంటుంది. అలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ద స్టమక్ స్టార్ట్స్ అడాప్టింగ్. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత వాట్ ఈస్ ద పెయిన్ స్కోరింగ్, అంటే ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 0 to 10 హౌ పెయిన్ఫుల్ ఈస్ ద ప్రొసీజర్? ఫస్ట్ డే ఇట్ ఈస్ 8, నెక్స్ట్ డే ఇట్ బికమ్స్ 6, థర్డ్ డే ఇట్ బికమ్స్ 20. బాగా తగ్గిపోతుంది. సో ఇట్స్ ఓన్లీ ద గ్యాస్ అబ్జార్ప్షన్. ఓకే, వెన్ కెన్ దే రెజ్యూమ్ బ్యాక్ టు దేర్ వర్క్? సో నేనేం చేస్తామంటే సర్జరీ మా చాలా ఫాస్ట్గా చేస్తాం సర్జరీ. సో సర్జరీ టైం చాలా వరకు మినీ గ్యాస్ట్రిక్ రూ1 చేస్తాం. బైపాస్ టైం టేక్స్ అరౌండ్ 40 minutes, సర్జరీ ఇస్ డన్. Within 2 hours I'll make them walk. Okay. Next day I discharge. It's like an outpatient లాగానే ఉంది ఇది. Basically it's a fast track surgery. Okay. 48 hours లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో టు సమ్మరైజ్, ఇప్పుడు మనకి ఒబెసిటీ కేవలం ఇట్స్ నాట్ అబౌట్ ద స్కేల్ గురించే కాదు, ఒబెసిటీ తెచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ దగ్గర నుంచి హై బీపీ ఇష్యూస్ ఉన్న, కొలెస్ట్రాల్స్, ఫ్యాటీ లివర్, ఆల్ దిస్ అకంపైన్డ్ విత్ ద వెయిట్ మనకి ఎప్పుడైతే ఉందో అప్పుడు వీళ్ళు దే ఆర్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ బేరియాట్రిక్. సో ఈజ్ ఇట్ అ మిత్ ఆర్ ఫ్యాక్ట్ లైక్ బేరియాట్రిక్ కేవలం ఒబెసిటీ కోసం మాత్రమే? సే సపోజ్ ఎక్స్ అనే పేషెంట్ ఉన్నాడు, ఆయనకు నార్మల్ బాడీ వెయిట్ ఉంది బట్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంది. వై అనే పేషెంట్ లావుగా ఉన్నాడు బట్ ఆ డయాబెటీస్ ప్రీ డయాబెటిక్ రేంజ్లోనే ఉంది. హూ ఈజ్ అ మోర్ యునో క్లినికల్లీ రిలవెంట్ పేషెంట్ మీకు ఎవరు అవుతారు? నాకు తెలిసి విత్ డయాబెటీస్. సో డయాబెటీస్కి బేరియాట్రిక్కి మీరు ఇంత చెప్పిన కనెక్షన్ ఏంటి అంటే వెన్ యూ ఆర్ బైపాసింగ్ దట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ యూ విత్ ద మెటబాలిక్ సిండ్రోమ్. సో అక్కడ మనకి డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది. ఎనీథింగ్ దట్ ఎలా అవుతుంది చెప్తాను చూడండి. డయాబెటీస్ అంటే ఏంది? బేసిక్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే డయాబెటీస్లో 2 types ఉన్నాయి. టైప్ 1 అంటే అసలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం లేదు, టైప్ 2 అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కాకపోతే అది అబ్జర్వ్ అవ్వడం లేదు, అదే రెసిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అట్లా వచ్చి ఇన్సులిన్ వచ్చి టిష్యూస్ అబ్జర్వ్ చేయాలా, అబ్జర్వ్ చేయడం లేదు కాబట్టి రెసిస్టెన్స్, అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్. కాబట్టి షుగర్స్ రైజ్ అవుతున్నాయి. సర్జరీ చేసిన తర్వాత ఫస్ట్ పోయేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. GLP-1 ఇంక్రెటిన్స్ పెరుగుతాయి. ఇంక్రెటిన్స్ ఏం చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ చేస్తానని చెప్పాను, GLP-1 పెరుగుతాయి. జస్ట్ మీరు మంజారో ఇస్తారు కదా, ఆ టైప్లో న్యాచురల్గా GLP-1 ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. అదేం చేస్తుంది? టిష్యూస్ని అబ్జార్ప్షన్ చేసేలా చేస్తుంది. దిస్ GLP-1 విల్ రెడ్యూస్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫస్ట్. కాబట్టి నేను సర్జరీ చేస్తానే నెక్స్ట్ డేనే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఏం చేస్తానంటే డయాబెటిక్ మెడికేషన్ హాఫ్ అనే చేస్తాను, కంప్లీట్ బంద్ అనే చేస్తాను. సో బేరియాట్రిక్ కెన్ ఆల్సో బి యూస్డ్ ఫర్ డయాబెటిక్ రెమిషన్, అది రివర్సల్.
డయాబెటీస్ కోసమే చాలా వరకు సర్జరీ యూస్ చేస్తాం. నేనైతే బెరియాట్రిక్ సర్జరీ ఎల్డర్లీ పేషెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 50, 55, 60 ఇయర్స్ పేషెంట్. మాకున్నారు 70 ఇయర్స్ పేషెంట్ ఉన్నారు. ఆయన ప్రాబ్లం ఏంటంటే సివియర్లీ కాన్స్టిపేటెడ్, ఏమీ తినలేరు. మనం ఏ న్యూట్రిషన్ టిప్ చెప్పినా కూడా ఆయన బాడీ తీసుకోలేకపోతుంది. దాట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ రైస్ ఒక్కటే తినగలరు. అక్కడ మాకు అర్థం కాదు ఇంకేం చేయాలి. ఇన్సులిన్ తీసుకున్నా కూడా అది మేబీ కంట్రోలబుల్, పూర్లీ కంట్రోల్ డయాబెటీస్ రేంజ్లోనే ఉంటారు ఆయన. ఫాస్టింగ్ ఇన్సులిన్స్ చూస్తే 150, 180కి టచ్ అవుతూనే ఉంటే డెస్పైట్ ఆఫ్ గివింగ్ ద ఇన్సులిన్. సో ఆ పాయింట్లో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు బట్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ వే ఆఫ్ కంట్రోలింగ్ ద డయాబెటీస్. ఇప్పుడు చూడండి, చాలా వరకు పేషెంట్స్ వస్తారు కదా మా దగ్గరికి, లైక్ అన్ ఎగ్జాక్ట్ ప్లాన్ ఫర్ ఫిజిషియన్. ఒక పేషెంట్ షుగర్స్ 300, 400 ఉన్నాయి, పేషెంట్ ఇన్సులిన్ పైన ఉన్నాడు, టాబ్లెట్స్ పైన ఉన్నాడు, బట్ స్టిల్ పేషెంట్ ట్రబుల్ చేస్తున్నాడు డాక్టర్ని. ఏం డాక్టర్ ఇంత ఇచ్చినా కూడా ఇన్సులిన్ తగ్గడం లేదు, అంటే షుగర్ పోవడం లేదు, తగ్గడం లేదు, ఏం చేయాలా? సో అలా అయినప్పుడు దే సెండ్ ఇట్ టు అస్. వీ డూ ద సర్జరీ వేర్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్రేక్స్. న్యాచురల్గా వాళ్ళు ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో అబ్జర్వ్ అవ్వడం మొదలు పెడుతుంది. మీ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది, మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. చాలా వరకు నేను చెప్పాలనుకుంటే ఏమంటే, సీ వాట్ హ్యాపెన్స్, మీరు డాక్టర్ దగ్గర పోతే ఒక 5 గేలు తగ్గండి మా షుగర్ తగ్గుతుందని చెప్తారు కదా, కంట్రోల్ వస్తుందని చెప్తారు కదా. మేము చేసే సర్జరీ వల్ల 40, 50 కేసు తగ్గుతారు. షుగర్ ఎక్కడే పోవాలా? బంగాళాఖాతంలో పోవాలా.